దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. అందరు బాగున్నారా? మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషము. సహాయపడుతున్నారు, సహకరిస్తున్నారు. మీ అందరికీ నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. గత వారం చదువుకున్న వాక్యమే ఈ వారం కంటిన్యూ చేస్తాము. రెండో భాగంగా ఈ ఎపిసోడ్ కూడా ప్రియులు సహాయపడ్డారు. వాళ్ళను కూడా మీకు తెలియపరుస్తున్నాను. మాణిక్యలరావు బ్రదరు, లావణ్య, ప్రవీణ్, వాళ్ళు కూడా సంతానం కావాలి. లావణ్యకు, మాణిక్యలరావు బ్రదరు, సంపత్తి సహోదరికి స్వస్థత కావాలి. దాని కొరకు ప్రార్థించండి. ఆ కుటుంబాలకు నా నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడి వల్ల ఆశీర్వదించిన కాక. డాక్టర్ నీతి రమేష్ గారు, ఆ కుటుంబంలో కూడా వాళ్ళ పాపకు వివాహం కావాలి. వివాహం కొరకు ప్రార్థించండి. సహోదరికి స్వస్థత, ఇంకా వాళ్ళ బాబుకు కూడా మరి దేవుని సన్నిధిలో ఎక్కువగా ఆత్మీయంగా ఉండాలని కోరుకుంటున్నారు. దాని కొరకు కూడా ప్రార్థిస్తాము. క్లినిక్ని దేవుడు ఆశీర్వదించలాగా ప్రార్థిస్తాము. వాళ్ళు నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను కుటుంబానికి. దేవునికి స్తోత్రం. అలాగే డాక్టర్ శ్వాసిని స్టేట్ రాజు కుటుంబం, ఆ కుటుంబానికి కూడా నా వందనాలు. సహోదరికి బ్రదర్ స్వస్థత, కుమార్తె కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి వాళ్ళ మనవళ్ళని దీవించలాగా ప్రార్థించండి. మరి అదేవిధంగా మనం చూస్తే కుమారుడు ఆత్మతో అభిషేకింపబడి ఆ బాబు కూడా చక్కగా దేవుని సేవలో రావాలి. వాళ్ళ కుటుంబం అంతా దీవెనకరంగా ఉండాలని ప్రార్థించండి. దేవుడు దీవించిన గాక, ఆశీర్వదించిన నిండు వదనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కణ్మణి సహోదరి, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. నూతనంగా 3 పిల్లలు. దేవుడు వాళ్ళ కాపుదల భద్రతలాగా ప్రార్థించండి. భర్తకు సహోదరికి మంచి ఉద్యోగం రావాలని ప్రార్థిస్తాము. ఆ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి స్తోత్రము. అలాగే రుక్మణి సహోదరి చిరంజీవి గారు, ఆ కుటుంబాన్ని కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. సహోదరికి 2 పిల్లలు, కుమారుడు కుమార్తె. కుమార్తెకి 1 పాప, కుమారుడికి 2 పాపలు. వాళ్ళ 3 మనవరాల కొరకు ప్రార్థించండి. సహోదరికి ఆరోగ్యం కొరకు, వాళ్ళు చేసిన పని కొరకు కూడా ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. వాక్య భాగానికి వెళ్దాము. ప్రకటన 3:10. గత వారము ఇదే వాక్యం చదువుకున్నాం కదా. నా ఓర్పు విషయమై వాక్యము గైకొట్టివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. అంతవరకు చదివాము, ధ్యానించాము. రెండోదిగా కూడా త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటమును అపకరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా చేపట్టుము. రెండో భాగం ధ్యానిస్తాము. జీవగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. నాయన, చదవబడిన వాక్యం వివరించడానికి యోగ్యత లేని నన్ను మరుగుపరచుగా నాయన చక్కటి వాక్చాతుర్యం దయచేయండి ప్రభువా. గొప్ప కార్యం చేయండి నాయన. ఈ ఆత్మ పరిశుద్ధాత్మ దేవ, మీరు వచ్చి మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది ప్రభువా. కనుక మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో స్తుతిస్తూ సహాయం కోరి వినయంతో వేడుకుంటున్నాం. పరలోకమందున మా తండ్రి, ఆమేన్ ఆమేన్. కుబురులో నిండుగా వచ్చి దేవునికి స్తోత్రం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటమును అపకరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును. 1 ఈ కిరీటమును, ఇందాక కిరీటం గురించి కూడా ధ్యానించాం కదా. ప్రకటన 2:10లో నమ్మకంగా ఉంటే జీవ కిరీటము, శోధన కాలంలో నమ్మకంగా ఉండాలి.
అప్పుడు జీవ కిరీటము పొందుకుంటాము. రెండోది ఏం చదువుకున్నాము? శోధన సగించినప్పుడు వాగ్దానం చేయబడిన జీవ కిరీటము కదా. మూడవదిగా తిమోతి రాసిన 2వ పత్రిక 4:7. తిమోతి రాసిన 2వ పత్రిక 4:7. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించుతిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహిస్తాను. దేవుడికి స్తోత్రం. అవును ప్రియులారా, నీతి కిరీటం, మంచి పోరాటం అంటే విశ్వాసముని కాపాడుకున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని నమ్ముతారు, విశ్వాసం ఉంచుతారు. ఒకవేళ ఒళ్ళు బాగైందనుకో, లేదు వాళ్ళు అనుకున్నది జరుగుతుంది అనుకో, తర్వాత రారు, మళ్ళీ విశ్వాసం పోగొడతారు. ఒక్క మాట, ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసినా, ఒక్కసారి విశ్వాసం ఉంచినా ప్రభు విడువడు. నువ్వు విడుస్తావేమో కానీ నిన్ను విడిచిపెట్టడు. అంత ప్రేమ గల దేవుడు, దయగల దేవుడు. నా బిడ్డ, నా రక్తంలో కడగబడిన బిడ్డ, ఆమె మర్చిపోయింది. కన్న తల్లిదండ్రులు ఎంతో మంది మర్చిపోతూ ఉన్నాం. తల్లిదండ్రులు చూస్తారా? చూడరు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా పెంచి ఉంటారు, ఎలా చూస్తుంటారు, అన్ని మర్చిపోతారు. అందుకే అన్నాడు, తండ్రి మర్చినా నేను నిన్ను మరువను అన్నాడు. కనుక ప్రియులారా, మంచి పోరాటము. అవును, విశ్వాసం కాపాడుకోవాలి. యోహాను సువార్త 11:25 అదే ఉంది. నా యందు విశ్వాసం వచ్చినవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చావడు. అంటే ఇది అర్థం ఏమంటే, ఇంతకు ముందు కూడా మీకు తెలియజేశాను. ఒకసారి నమ్ముతారు, బ్రతుకుతారు. బ్రతికిన తర్వాత ఏం చేస్తారు? దేవుని విడిచిపెట్టేస్తారు. అది కాదు, విడవకుండా బ్రతికి విశ్వాసం ఉంచిన వాడే అంతమ వరకు విశ్వాసం ఉంచాలి. పోరాటం, మంచి పోరాటం పోరాడి తిని, అపవాదితో పోరాటం, శోధనలో పోరాటం, వ్యాధితో పోరాటం, ఎంత భయంకరం ప్రియులారా వస్తూ ఉంటాయి. కానీ పౌలు గారు నేను పోరాడి జయించాలంటున్నాడు. నా కొరకు నీతి కిరీటం ఉంది మనం చెప్పగలమా? అవును ప్రియులారా, అలాగ మనం కూడా జయం పొందుకోవాలి, పోరాడాలి. అపవాది చేత పోరాటం అలా ఉండి నీతి కిరీటం సంపాదించుకోవాలి. తర్వాత ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు నీ పని పరీక్షించు వేళలో ఏమందువో నీ పని ఏముందునో. అవును ప్రియులారా, ఎంత మంచి పాట అది. న్యాయాధిపతి అయిన యేసుడు ప్రభు, అది నాకు మాత్రమే కాకుండా అది ప్రత్యక్షత. దేవుని దగ్గర ప్రత్యక్షతకు వస్తాం కదా మనం అందరము. అప్పుడు వాళ్ళందరికీ నీతి కిరీటం ఇస్తాడు. నాకే కాదు, ప్రత్యక్ష అవును వారికి మాత్రమే, మిగతా వారికి లేదు ప్రియులారా. అంతము వరకు, కడవరి వరకు విశ్వాసం కాపాడుకొని పరిశుద్ధంగా జీవించి అలా ఉన్న వాళ్ళు ప్రత్యక్షమైనప్పుడే వాళ్ళకి నీతి కిరీటం పొందుకుంటారు. జీవ కిరీటము, వాగ్దానం చేయబడిన కిరీటము, నీతి కిరీటము నమ్మకంగా ఉండాలి, శోధన సగిస్తూ ఉండాలి. ఇప్పుడు పోరాడుతూ ఉండాలి. ఇంకొక కిరీటం చెప్తాను. 1 దశలోని పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎలా అనగా మా నిరీక్షణ అయిన
ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు ఆగమన సమయమందు ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమై ఉన్నారు. పౌలు గారు ఎంత చక్కగా చెప్తారు కదా, మీరే కదా. అవును ప్రియులారా, ఇప్పుడు మనకు నీకు నీ కిరీటము అన్నాడు కదా. పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టాడు, ఎంతో మందికి స్వార్థ చెప్పాడు, ఎంతో మందికి రక్షణ స్వార్థ చెప్పాడు. కానీ వాళ్ళని చూసి చెప్తున్నాడు, వాళ్ళని చూసి అతిశయిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. గొప్ప కార్యం. నిజమే ప్రియులారా, ఎక్కడ వెళ్ళినా పరిశుద్ధులు నీతిమంతులుగా ఉండి లేదు ప్రభులో ఉన్న వారికి స్వార్థ ప్రకటించడం కంటే కొత్త వాళ్ళకి స్వార్థ చెప్పాలని నాకు చాలా ఇష్టం. అప్పుడు ఉండే ఆనందం అన్నీ మర్చిపోతాం, ఇల్లుని మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. కొత్త వాళ్ళు దొరికితే చాలా అంత సంతోషం. అందుకే పౌలు గారి వాగ్దానం నాకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు వెళ్ళి మహిమగల స్వార్థ ప్రకటించు అని. తిరుపతి పట్టణంలో ఎంతో మంది ప్రకటించినా, ఎన్ని చేసినా ఎన్నో అభ్యంతరాలు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. దేవుని మహాకృప, దేవుడు చెప్పాడు ఎర్మియా గ్రంథంలో, నువ్వు ప్రకటించు, నువ్వు భయపడకు, నిన్ను విడిపించుటకు నేనున్నాను అన్నాడు. ఆ వాగ్దానం గట్టిగా పట్టుకొని భయపడని ప్రియులారా. గంగిరెడ్డిపల్లి అని ఉంది ఒక స్థలము. ఆడ పోతే కొంతమంది మగపిల్లలంతా చేరి యపనలు ప్రకటిస్తూ ఉంటే, పుస్తకాలు ఇస్తూ ఉంటే, కరపత్రాలు పంచుతూ ఉంటే అవన్నీ పెరిగి చిప్పి బుక్కులన్నీ కాలువలు వేసి అట్ట చేశారని చెప్పారు. నేను వెళ్ళాను, వెళ్ళి తర్వాత ఇదంతా అయిపోయినాక ఇటు చేశారు, ఇటు జరిగింది ఆ ఊర్లో అని చెప్తే విన్నాను. సరే నేను వెళ్తా ఉంటాను అప్పుడప్పుడు ఆ పల్లెలకంతా. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తూ ఉన్నాను, బస్సు ఎక్కడ అని అలా వస్తూ ఉంటే అతనే అంట అలా చేశారు, అతనితో కూడా ఉండే ఫ్రెండ్స్ కూడా. సరే ఏం చేశాడంటే, నా దగ్గర నేను అంగళ్ళే చెప్తా ఉన్నాను స్వార్థ చెప్పి కరపత్రాలు ఇస్తా ఉంటే ఇతను కూడా కరపత్రాలు ఇచ్చాను. తీసుకొని ఏం చేశాడు, చిప్పాడు. టక్కని అట్టే తిరిగాను. నేను ఇక్కడే ఉన్నాను కదా, నాకు ఇవ్వచ్చు కదా, ఎందుకు అది చింపుతావు అని చెప్పి అడిగాను. చెప్పు, నాకు ఇష్టం లేదు, ఇష్టం లేకపోతే చెయ్యి, చిప్పాది కానీ నీకు ఎవరు ఇచ్చినారు, నేను ప్రింట్ చేసుకున్నాను, నేను ఎందుకు. సైలెంట్ అయిపోయాడు. నీకు కీడు చేయాలని ఇవ్వలేదు, నీకు మేలు చేయాలని, నువ్వు బ్రతకాలి, మారాలని చెప్పి అనుకున్నాను నేను. అలా అన్నప్పుడు నిజంగా దేవుడు, నాకు దేవాతి దేవుడు తోడుగా ఉండి పక్కన ఒక ఆయన చెప్పే తప్పేముంది అని సపోర్ట్ వచ్చాడు. కనుక అదే ఊర్లో పిల్లలు అదే వ్యక్తి అలా చెప్పి అలా తిరుపతి పట్టణంలో అనేక ఉన్నాయి. మా కుమార్తె కూడా అనేది, స్త్రీ మైక్ ఎత్తుకొని ఎక్కడ చెప్పలేదు, నువ్వెందుకు చేస్తావు, నువ్వెందుకు ప్రకటిస్తావు అని కూడా అడిగింది. దేవుడు నేను చెప్పన్నాడమ్మా అని చెప్పారు. ఎవ్వరు కానీ అభ్యంతర ఆటంకపరచలేదు పిల్లలు. అదే అనుకున్నాం. కొంతమంది పాస్టర్లు చెప్తారు, అక్క నిజంగా మీకు దేవుని కృప లేకపోతే ఇలాగ చేయలేరు, ప్రకటించలేరు అని చెప్పారు. ఒక బాబు జాన్ అని ఉన్నాడు. ఆ జాన్ పాస్టర్ కూడా నేను ఇల్లు వెళ్ళి ప్రార్థన చేసేదాన్ని గృహం గుడికి. అప్పుడు అరుణ్ పాస్టర్ చెప్పాడంట, నువ్వు వెళ్ళు, ఆంటీ పోతా ఉంటుంది, నువ్వు వినిపోతే. అప్పుడు వచ్చి ఒక్కసారి ఒక గృహంలో విన్నాడు వాక్యం. వినిన తర్వాత నిశ్చయంగా మీకు దేవుని మహాకృప దయా ప్రాప్తురాలా అని పర్యమని పిలిచినట్టు ఆ కృప మీకు ఇచ్చాడు. మరి ఇంత చక్కగా ప్రకటిస్తున్నారు, చెప్తున్నారు, ఆ ఇంటి వాళ్ళందరూ వింటున్నారు, చుట్టుపక్కల వాళ్ళు వింటున్నారు. ఇది దేవుని కృప, ఇది అభ్యంతరం లేకుండా ఉంది అని చెప్పాడు. ఇప్పుడు అతను కూడా పాజిటివ్గా ఉన్నాడు. దేవుని మహాకృప. కనుక ప్రియులారా, ఈ తిరుపతి పట్టణంలో నిజంగా ఎందుకు చెప్పవచ్చానంటే అతిశయ కిరీటం. అవును ప్రియులారా, మనం ఇలా ఒక్కరికి చెప్తే, వాక్యం చెప్తే, ఇదిగో నీవే నా ఆనందం, నీవే నాకు సంతోషం, అతిశయించాలి. దేవుని ప్రేమను ప్రచురింప చీకటి నుంచి, అంధకార శక్తి నుంచి మనల్ని విడిపించుకున్నాడు, వెలుగులోకి నడిపించాడు. ఆయన గుణాతిశయములను ప్రచురింప చేయడానికి. అందుకే పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నారు, నా అతిశయ కిరీటమో ఏది, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనము సమయములో ఆయన ఎదుట మీరే కదా,
నిశ్చయంగా మీరే మహిమ ఆనందమై ఉన్నారు. బా అట్లా స్వార్థ ప్రకటించి అనేక ఆత్మల రక్షణలో నడిపించాలి ప్రియులారా. అలాగ నడిపిస్తేనే మనకి ఇలాంటి అతిశయ కిరీటము వస్తా. కానీ ఈ కిరీటం అంతా ఏం చేయమన్నాడు? గట్టిగా పట్టుకోండి అన్నాడు. గట్టిగా నమ్మకంగా ఉండాలి. శోధన సగించిన వాగ్దానం చేయబడిన కిరీటం పొందుకుంటాము. శ్రమల్లో శోధనలో సగించాలి, ఓర్చుకోవాలి. అవును ప్రియులారా, ఎన్ని వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టకూడదు, విశ్వాసం కాపాడుకోవాలి. మరి ఇక్కడ చూస్తే అనేక మంది దేవుని స్వార్థ చెప్పాలి అని ఉంది, ప్రకటించాలి ప్రియులారా. అది అతిశయం మనకు, దేవుని అంటే అతిశయం. మనుషులు స్వార్థ చెప్తే మీరు చెప్పి కంటే బిడ్డల్ని అతిశయం. ఫలాలు ఫలించాలి, అది అతిశయ ఆనందము, మహిమ, సంతోషం. నేను ప్రభుని అడిగాను, ప్రభా నిశ్చయంగానే నా భర్త మీ సన్నిధి చేరి ఉన్నా కూడా కొత్త కొత్త ఆత్మలో నాకు ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. దానికి మించినది నాకు సంతోషము లేదు ప్రభువా అని అడుగుతాను. కనుక ప్రియులారా, మన అతిశయ కిరీటాలు, ఈ కిరీటాలన్నీ ఏం చేయాలో కాపాడుకోమన్నాడు. ప్రభు రాకడ కొరకు మనం ఎలా ఉండాలంటే అపకరింపకుండా, అప్పవారి అపకరిస్తాడు, అందుకని అపకరింపకుండానట్లు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకో. రెండవది మనకు కలిగినది ఏమి? దేవునికి స్తోత్రం. ఇంతవరకు కిరీటాన్ని గురించి ధ్యానించాము. మనకు కలిగినది 2వ అధ్యాయం ప్రకటన 2:26. నేను నీ తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఇతని ఎరుప దండముతో వారిని ఏలును, అంటే పరిచరిస్తాడు, సేవకుడుగా చేస్తాడు. గొర్రెలు మేపు, కాయము, మేపుము, కాయము. పేతురుకు చెప్పాడు కదా యోహాన్ పత్రిక, యోహాన్ సువార్తలో 21:15 నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు కదా. అడిగి నిశ్చయంగా ప్రేమిస్తే నా గొర్రెలను కాయము, నా గొర్రెలను కాపరిగా ఉండుము, కాయము, మేపము. దేవునికి స్తోత్రం. భోజనం పెట్టాలి, మేపాలి, కాయాలి. మరి ఇలాంటి కార్యాలు కూడా దేవుడు మనకు అప్పగిస్తూ ఉంటాడు. సౌలు ఒక అతను, సమూయేలు గ్రంథము 1 సమూయేలు 15వ అధ్యాయం చూస్తాము. సౌల్ని దేవుడు మరి జనాలు ఎన్నుకున్నారు రాజుగా. సౌలు మొట్టమొదటి ఇశ్రాయేల్ జనాలకు రాజు కదా, ఎన్నుకున్నాడు. అయితే అతను ఏం చేశాడంటే పోయి అమాలేకులు ఇంకో నాశనం చేసేసి వచ్చేయి సార్ చదువుతాం అని చెప్తే అన్ని చేసినాడు, కానీ కొన్ని మాత్రం జంతువులు దాచుకున్నాడు. అప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడి, నువ్వు వెళ్ళి యెషయా కుమారుల్లో ఒకరిని రాజుగా చెయ్యి అని చెప్పాడు. అలా చెప్పడానికి ముందు కొంచెం భయపడ్డాడు. అయితే వెళ్ళాడు అనమాట. వెళ్ళి ఇక్కడ అడిగాడు, ఎక్కడ? మన సౌలు దగ్గరికి. 15వ అధ్యాయంలో 14వ వచనం. అలాగైతే నాకు వినపడుతూ 13 కూడా చదువుతాం. తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక అని సౌలుతో చెప్పాడు సమూయేలు. చెప్పిన తర్వాత యెహోవా వలన నీకు, సౌలు యొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. సౌలు అంటున్నాడు, యెహోవా ఆజ్ఞ నేను అనుసరించి తిని అనగా నేను నెరవేర్చి తిని అని చెప్తున్నాడు. సమూయేలు, అలాగైతే నాకు వినబడిచిన గొర్రెలు అర్పులు ఎడ్ల రంకెలు ఎక్కడవి అవి అని అడిగాడు. దాచుకున్నాడు. గొర్రెలు, ఎద్దులు, ఎడ్లు
అవన్నీ దాచుకునేసినాడు. దాచుకొని సబ్బింపబడిన దాన్ని దాచుకొని దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడవలేదు. అందుకే ఇక్కడ ఏం చెప్పాడంటే 19లో, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి నేను. అందుకు సౌలు, ఆ మాట అనొద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయులు రాజైన అగుగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీయులు నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలలో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు బయలు సబితములకు గొర్రెలలో ఎడ్లలో ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చి అని చెప్తున్నాడు. అందుకు ప్రభు ఏమన్నాడంటే, సమయాలు ఏమంటాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట చూచి యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట చూచి ఆయన సంతోషించినా, ఆయన మాట వెనుక ఆయనకు ఆహారం పెడితే సంతోషిస్తాడా? ఇప్పుడు అమ్మ నాన్న ఉంటారు, పిల్లలకి ఏదైనా చెప్తారు, ఈ చేయనైనా అంటే అది చేయరు, కానీ ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతారు, తినమని, ఇందా తినండి అని. వాళ్ళు ఇష్టపడతారా? ఇష్టంగా తింటారా? నా మాట వినలేదు, నీ మీద నా కోపం అంటారు కదా. అలాగే ఏం చేస్తాడంటే, మరి ఇక్కడ సౌలు పోగొట్టుకున్నాడు. ప్రకటన గ్రంథంలో గట్టిగా పట్టుకోనుము నీకు కలిగిన దాన్ని అన్నాడు కదా. కలిగించి కిరీటం కూడా ఇచ్చాడు సౌలుకి, కానీ పోగొట్టుకున్నాడు. దేవుని మాట ఆజ్ఞ మీరి పోగొట్టుకున్నాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ప్రియులారా, దేవాది దేవుడు అలా ఇంకా మన సంసోన్ని కూడా చూడొచ్చు. సంసోను కూడా ఏం చేశాడు, దెలీలా ఫిలిష్తీయుల అమ్మాయిని ప్రేమించి ఆయనకిచ్చిన వరం పోగొట్టుకున్నాడు. గట్టిగా పట్టుకోలేదు. దేవుని పట్ల ఆశ కలిగి ఆత్మకు అభిషేకింపబడిన వారు ప్రియులారా, మనం గట్టిగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు మనకు ఉండకూడదు. ఎందుకంటే మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. నేను రాకడ వరకు గట్టిగా పట్టుకోండి అని చెప్పాడు కదా. కనుక మనము ఆయనకు శోధన కాలంలో మనల్ని కాపాడాలంటే మనము సగించి ఉండాలి, ఓర్చుకొని ఉండాలి. ఆయన ఓర్పుని తెలుసుకొని ఆయన కృతజ్ఞతలు చెల్లించే బిడ్డలుగా మనం ఉండాలి. రెండోదిగా మనం కిరీటం పొందాలి. అపవాది మరి ఆ కిరీటాన్ని దొంగలిస్తాడు. కనుక దాన్ని మనం ఏం చేయాలా, భద్రంగా కాపాడుకోవాలి. నమ్మకంగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే సహవాసం కలిగినప్పుడు కూడా వాగ్దానం చేయబడిన దేవుడు నమ్మదగిన దేవుడు. అలా మనం ఉండాలి. నీతి కిరీటం, పోరాటం, విశ్వాసంలో పోరాడి జయించి బిడ్డలుగా, నీతి కిరీటం పొందే బిడ్డలుగా కూడా మనం ఉండాలి. ఆ కిరీటాన్ని కూడా మనం అపవాదికి ఇవ్వకుండా చూసుకోవాలి. మూడోదిగా మనం ఎలా చేయాలంటే, మన కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఒక అధికారం ఇస్తే, ఒక తలాంతి ఇస్తే తలాంతిని వాడుకోవాలా. కనుక మనం గట్టిగా ఉండాలి ప్రియులారా. తలాంతిని వాడుకునే బిడ్డలుగా మనం ఉండేటప్పుడు దేవుడు ఏం గట్టిగా ఉంటే పట్టుకొనుము, అప్పుడు జయించిన వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం ప్రియులారా. కనుక అలాంటి గొప్ప ఆశీర్వాదం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక మనకు కలిగిన దాన్ని పోగొట్టుకోకూడదు, గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా స్థిరంగా ఉండాలి అని మనం చూస్తున్నాం. కనుక దేవాది దేవుడు ఈ వాక్యమును మనలందరినీ కూడా దేవుడు సగించాడు, ఓర్చుకున్నాడు. మనం పాపం కొరకు మనం బ్రతకాలని, మనం రక్షణ పొంది ఆయన స్తుతించి ఆరాధించాలని, నిత్య రాజ్యములో మనం ఉండాలని దేవుడు మన కొరకు సిలువలో యాగం చేశాడు. మన కొరకు ప్రాణం ఇచ్చాడు, ముల కిరీటం ఇచ్చి ధరించాడు. మనకు జీవ కిరీటాలు, మహిమ కిరీటాలు, నీతి కిరీటాలు మనకి ఇస్తా ఉన్నాడు. కనుక ప్రియులారా, మనం దేని వల్ల అతిశయిస్తున్నాము? దేవుని ప్రేమను ప్రకటిస్తున్నామా? ఇతరులను బ్రతికిస్తున్నామా? ప్రభువారు సజీవులుగా ఉంటే పరలోకం నరకాన్ని తప్పిస్తాడు, మరణాన్ని తప్పిస్తాడు, అగ్ని గుండా తప్పిపోతాడు, శిక్ష తప్పిపోతుంది, తీర్పు తప్పిపోతుంది. యేసు క్రీస్తులు ఉంటే
ఇంత ఆశీర్వాదం అనుకుంటే నమ్ముదామా? రక్షణ పొందుదామా ప్రియులారా? రక్షణ అంటే అపాయ మరణం నుంచి తప్పించేదే రక్షణ. కనుక నిత్య మరణం నుండి తప్పించి నిత్య జీవానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇలాంటి దేవుడు మనకు ఎంతో గొప్ప దేవుడు, త్యాగం చేసి ఆయన రక్త ప్రాణం ఇచ్చి బ్రతికించిన ప్రేమామూర్తి, మరణాన్ని జయించి లేచిన దేవుడు. కొద్ది వాక్యాన్ని మనలందరినీ ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. కనికరగల దేవా, నమ్మదగిన దేవా, గొప్ప దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకారాలు చేయగల తండ్రి, నీ బంగారు పాదాలు కృతజ్ఞాస్తుతి స్తుతి 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 స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం. మారని దేవా, మార్పు చెందని దేవా, నీకు స్తోత్రమయ్యా. స్తోత్రం. కరుణామయుడా స్తోత్రం. అద్భుతకరుడా స్తోత్రం తండ్రి. ప్రభా నాయనా తండ్రి, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క నాయనా మీకు అయిష్టకారం అన్ని కూడా తొలగించి కిరీటాన్ని అపకరింపకుండా, అపవాదికి శోధన వస్తే మేము పడిపోకుండా పరుగులు నాయన మేము పోరాటంతో విశ్వాసంతో నీతి కిరీటం పొంది కృప దయచేయండి. ఆయన మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా, దీవించండి. ప్రార్థన చేసిన కుటుంబాన్ని, చూస్తున్న కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ప్రభు ఇప్పుడు చూసిన ప్రతి బిడ్డలకు మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేయనైనా నన్నా తండ్రి, మా కొరకు ప్రార్థించే బిడ్డలు, సత్కరించిన వారు అందరినీ ఆశీర్వదించండి. వధువు లేకుండా, కొరత లేకుండా దీవించండి ప్రభా. నాయన నీ నామానికి మహిమకరంగా ప్రభా ఆడుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, చదువుకున్న బిడ్డలు నాయన, చదువుకుంటే ఉద్యోగం లేని వారి ప్రభా జ్ఞాపకం చేసుకోండి. వివాహం కానీ ఎవ్వరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దయ ఉంచి నాయన వివాహం జరిగి గర్భఫలం దయచేయండి. నాయన ఎదురు చూస్తున్నారయ్యా, సహాయం చేయమని ఆయన. గర్భఫలం, గర్భస్వాస్థ్యం ఇచ్చేది మీరే, మీ వల్ల తప్ప వేరే జరగదు నాయన. ఎలాంటివి అయినా కూడా ప్రభా మీ చిత్తం, నీ కృపల వర్ధిల్లు చేయండి ప్రభా. తండ్రి గర్భిణి సుఖప్రసవం దయచేయండి. తల్లి బిడ్డలు క్షేమంగా వచ్చండి. ప్రేమగల ప్రభా, ఇదిగా నా తండ్రి నాయన ప్రభా. తండ్రి మరి శిరీషాకు నా ప్రియ ప్రభా, గర్భంలో బిడ్డల ప్రభా మరి తండ్రి హార్ట్ బీట్ తక్కువగా ఉందని చెప్పారట. మీరు హార్ట్ బీట్ కరెక్ట్గా నార్మల్గా చేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి నైనా, సహాయం చేయండి ప్రభా. అద్భుతం చేయండి నైనా. శిరీషాను ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలు, వందనాలు అయ్యా. కనికరగల ప్రభా, నమ్మదగిన దేవా, ఆయన కూడా ప్రభా సుఖప్రసం, సుజాతకు సుఖప్రసం, వినికిడి కూడా దయచేయండి. గొప్ప దేవానికే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కోర్టు సమస్యలు న్యాయం చేయి ప్రభా. న్యాయాధిపతి మీరే. రావాల్సిన ధనం, రావాల్సిన ఐశ్వర్యం ప్రభా ఇప్పించండి నాయన. లోన్ ఉంటే త్వరగా అందరికి తీరిపోటుకు సహాయం చేయండి ప్రభా. నాయన కృప చూపించండి ప్రభా. దయగల నాయన, ప్రేమగల తండ్రి, బాధల్లో కష్టాలు ఉండేవన్నీ ఆదుకోండి. బిజినెస్ చేసుకున్న బిడ్డలను దీవించండి. ప్రేమగల ప్రభా, సొంత ఇండ్లు లేని వారికి ఇండ్లు దయచేయండి. ప్లాట్లు సేల్ కావాలన్న ప్రభు సేల్ చేయించండి. అందరి బాధలు, కష్టాలు తొలగించి నామానికి మహిమ తెచ్చుకోండి. జన్మదిన, వివాహ దినం చేసుకుని బిడ్డలు ఆశీర్వదించండి. మరణ దినాన్ని ప్రభా, అలాగే చనిపోయిన గృహాల ఆదరణ, ఓదార్పు దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దూర దేశంలో ఉండే బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో, శక్తిగల నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అతి వినయంతో వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక. మీ అందరికీ నా